హాయ్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్, మన డబ్బింగ్ డెన్ ఛానల్లో ఈరోజు మనం వినబోతున్న రంగనాథ్ గారి కవిత పేరు లడ్డుండల పొట్లం. లడ్డుండల పొట్లం వంటింట్లో ఉంది, తెండర్రా తిందాం అంది ఓ ఇల్లాలు. నేతెస్తా అంటూ వెళ్ళిన పిల్లలు ఎంతకీ రాలేదు. ఏడుపులు వినపడ్డాయి. నేనే తేవాలి అని కొట్టుకుంటున్నారు, జుట్లు పట్టుకుంటున్నారు, పొట్లాన్ని పట్టుకొని చిదిమేస్తున్నారు. ప్రతి దానికి ఇదే వరుస. వేగలేక చస్తున్నాను, ఎంతని మొత్తుకోను, తగిలించండి 4 అంది ఇల్లాలు ఒళ్ళు మండి. బదులుగా మగడు ఓహో నవ్వు నవ్వాడు. ఎందుకా నవ్వు మీకు అందావిడ రెచ్చిపోయి. మేమే ఈ దేశాన్ని ఉద్ధరించాలంటూ పార్టీల పేరుతో పోటీలు పడుతూ, ఎన్నికల పేరుతో కుస్తీలు పడుతూ, స్ట్రాటజీల పేరుతో ట్రాజడీలు సృష్టిస్తూ దేశక్షేమం మరచిపోయి అచ్చంగా వీళ్ళలా కాట్లాడుకుంటున్న పార్టీలు గుర్తొచ్చి నవ్వాను దేవి అన్నాడు. ఇంకో కవిత పేరు రచ్చబండ. చెట్టు కిందొక రచ్చబండ, బండ మీదొక పెద్ద మనిషి, అతని చుట్టూ అమాయకులు, కొందరతనికి సహాయకులు. మంత్రిగారు మా బావగారు, కలెక్టరు నా కన్నదమ్ముడు, మ్యాజిస్ట్రేటు నా క్లాస్మేటు, ఐజీ నా వియ్యంకుడు. నేననుకుంటే అరక్షణం ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు ఒకటేమిటి అలా జరిగిపోవాలి. పెద్ద మనిషి చెప్పుకున్న గొప్పదనాల పట్టి, అందుకు సహాయకుల కట్టుకథల బట్టి. గుమ్మానికి తోరణంలా ప్రతి ఇంటా ఓ సమస్య, అంతే. సహాయకుల సిఫార్సులతో అమాయకుల ముడుపు మూటెలు, పెద్ద మనిషి పెదవులపై నంగి నవ్వులు, అమాయకుల కళ్ళల్లో ఆశల చిరుమొగ్గలు. పెద్ద మనిషి బ్రతుకు తెరువు రచ్చబండ తెలుసుకుంది, తన బండ బ్రతుకే మేలని విరగబడి నవ్వుకుంది.